విరాట్ అయితే తన రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడికి మధు అయితే భోజనం తీసుకుని వెళ్ళి వేడి వేడి భోజనం రెడీ అని చెప్పి తీసుకువెళ్ళి విరాట్కి ఇస్తుంది. అది చూసి విరాట్ అయితే అయ్యో మధు ఇప్పుడు ఇదంతా ఎందుకు అని చెప్పి అంటాడు. లేదు మీరు భోజనం చెయ్యాలి, చేయకపోతే నేను ఒప్పుకోను అని చెప్పి మధు అంటుంది. దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే సరేలే నువ్వు తీసుకువచ్చావు కాబట్టి తింటాను అని చెప్పి విరాట్ అయితే ఆ భోజనం తీసుకొని తన చేతులతో ఎలా తినాలని చూస్తూ ఉంటాడు. ఇక తన చేతులతో తినబోతూ ఉంటే తన చేతులు ఇంకా అసలు పనిచేయక తనైతే అలా వణుకుతూ ఉంటాడు. అది చూసి మధు అయితే అయ్యో విరాట్ సార్ మీకు వీలవ్వకపోతే చెప్పొచ్చు కదా, నేనే తినిపిస్తాను, ఇలా ఇవ్వండి నేను తినిపిస్తాను అని చెప్పి మధు అయితే ఆ భోజనం తీసుకొని తన చేతులతో స్వయంగా విరాట్కి అయితే తినిపిస్తూ ఉంటుంది. అలా విరాట్ సార్కి అయితే మధు భోజనం తినిపిస్తూ ఉంటే విరాట్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక మధు చేతుల మీదుగా తన భోజనం తినడం చూసి మధు కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విరాట్ వాళ్ళ అమ్మ వచ్చి ఇదంతా చూసి చాలా సంతోషిస్తుంది. చాలా మంచి అమ్మాయి, ఇంత మంచి అమ్మాయి నా కొడుక్కి కోడలుగా వస్తే నా కొడుక్కి భార్యగా వస్తే ఎంత బాగున్నో, ఈ ఇంటి కోడలు అయితే చాలా బాగున్నా అని చెప్పి విరాట్ వాళ్ళ అమ్మ అదంతా చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక అలా మధు విరాట్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇక విరాట్ వాళ్ళ అమ్మ అక్కడే నిల్చొని చాలా సంతోషిస్తూ చూస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ నవ్వుతూ భోజనం తినిపించుకుంటూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఈ అమ్మాయి ఈ ఇంటి కోడలు అయితే ఎంత బాగున్నా అని చెప్పి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.